అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు తను ఒక రహదారిలో నడుస్తున్నాడు. అతనికి చలిలో వణుకుతూ బిగుసుకుపోయిన ఒక పాము కనిపించింది. ఆ వణుకుతున్న పామును చూసి ఆ రైతుకు చాలా జాలి వేసింది. వెంటనే ఆ పాముకు వేడి వేడి పాలు పోశాడు. పాము గడగడ ఆ పాలను తాగింది. అయినా కూడా చలి వణుకు తగ్గలేదు. ఇక రైతు జాలితో ఆ పామును తన ఛాతీ దగ్గరకు తీసుకొని నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటికి ఆ పాముకు వణుకు తగ్గింది. ఇక వణుకు తగ్గిన వెంటనే ఆ పాము తన అసలు స్వభావమును బయటపెట్టింది. ఆ రైతును కాటు వేసేసింది. పాపం, ఆ రైతు పాము కాటుకి మరణించాడు. ఇక ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, దుష్టులకు ఎంత జాలి కరుణ చూపించినా వారికి కృతజ్ఞత ఉండదు. అందుకనే పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండి మంచివారితోనే స్నేహం చేయమని చెబుతారు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.